హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఫస్ట్ క్రై నుంచి కొన్ని తీసుకున్న ప్రొడక్ట్స్ గురించి అన్బాక్సింగ్ అలాగే రివ్యూ అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నానండి. సో మీకు తెలుసు కదండి, పాప పుట్టిన కాడి నుంచి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్రైలో చాలా ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. లైక్ బేబీ కేర్ ప్రొడక్ట్స్ కానీ, బేబీ కేర్ కొన్ని యాక్సెసరీస్ కానీ, టాయ్స్ కానీ, బట్టలు కానీ, క్లాతింగ్ కూడా నేను చాలా వరకు ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా తీసుకుంటూనే ఉంటున్నాను. సో ఈసారి కూడా తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటంటే మీకు ఒకసారి చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈసారి ఏంటంటే కొంచెం మనకి పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఏబీసీడీలు 1 2 3 అన్నీ నేర్పిస్తాం కదా. సో కొంచెం టైం లేదనమాట. సో ఇంట్లో నేనే ఉండి నేర్పిద్దాం పిల్లకి ఆడుకోవడం అవన్నీ అని చెప్పేసి కొన్ని టాయ్స్ అనమాట అవి తీసుకున్నాను. మీకైతే నేను ఒకసారి వీడియో షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను అనమాట. సో మీరు కూడా చూడండి. నాకేంటంటే ఫస్ట్ క్రైలో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా మన వెబ్సైట్ నుంచి తీసుకోండి లేదంటే యాప్ నుంచి తీసుకోండి, ఎంఆర్పి ప్రైజెస్ మీద మనకి డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ మనకి ఫెస్టివల్కి అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. మీరు కూడా ఏమంటే వెబ్సైట్ కానీ లేదంటే యాప్ నుంచి కానీ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు సంబంధించిన అప్ టు మన పిల్లలకి ఏంటంటే 0 అనమాట. సో వాళ్ళు పుట్టిన కాడి నుంచి అప్ టు వాళ్ళ ఏ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా కూడా ప్రతిదీ మనకు అక్కడ దొరుకుతుంది అనమాట. సో అందుకే ఎక్కువగా మోస్ట్లీ నేను ఫస్ట్ క్రై యాప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. అందులోనే ఎప్పుడు బ్రౌజింగ్ చేస్తూ ఉంటూ కొన్ని ప్రొడక్ట్స్ చూసుకుంటూ కావాల్సినప్పుడల్లా పర్చేజ్ చేసుకుంటూ ఉంటాను. సో ఈసారి ఏమంటే కొంచెం యూస్ఫుల్ అవుతుంది వీడియో షేర్ చేస్తే అనే ఉద్దేశంతో మీకు ఈ ప్రొడక్ట్స్ అయితే నేను చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఏమన్నా నచ్చి ఇదే కాదు ఇంకా వేరే ప్రొడక్ట్స్ మీ పిల్లలకు కావాల్సినట్టుగా ఏమన్నా ఏ రిక్వైర్మెంట్ ఉంటే దానికి తగ్గట్టుగా కూడా మీరు ప్రొడక్ట్స్ తీసుకోండి. అండ్ మీకు డిస్కౌంట్ అనమాట, ఫెస్టివల్ సేల్ ఉంటుంది, ప్లస్ అడిషనల్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఇంకోటి నేను కోడ్ ఒకటి ఇస్తానండి, అది కూడా యూజ్ చేస్తే మీకు ప్లస్ డిస్కౌంట్ అనమాట, ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్లో మన ప్రోడక్ట్ అని తీసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఏం తీసుకున్నాను ఏంటనేది మీకు చూపించేస్తాను. ఇది కొంచెం పెద్దదనమాట, ఏమంటారు జారుడు వల్ల ఉంది చూడండి, అదనమాట. ఇంట్లోనే పెట్టుకుని చక్కగా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను ఒక చిన్న సైజులో తీసుకున్నాను. ఇదంతా కూడా ఇన్స్టాలేషన్ చేయాలి. బట్ ఫస్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తాను మీకు. డిస్క్రిప్షన్లో నేను అన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తానండి. ఒకసారి టైటిల్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. అభిషేక్ మనం ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దాం, రావాలి. సో ఇక మొదలు పెడదామా, కటింగ్ చేద్దాం, మొత్తం ఓపెన్ చేసేసేద్దాం. వచ్చిన కాడి నుంచి ఏడుతున్నావుగా, తీ తాత తీ, మా అమ్మ తీ, నాన్న తీ అని వీడియో చేద్దామని చెప్పేసి 2 డేస్ అవుతుంది. 2 డేస్ నుంచి ఒకటే గోల, తీయాలి అని చెప్పేసి. అమ్మ చూసారు వీడియో చేసేసిన. ఏముంది ఇందులో, నీకు నచ్చినవే తీసుకున్నాను అభిషేక్. బాగుంది. సో ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఇస్తారండి మనకైతే. కనుక క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మెయిన్లీ చెప్పాలంటే. సో పిల్లలు తీసుకున్న క్లాత్ కానీ టాయ్స్ కానీ, క్లాత్ అయితే కనుక అండి అవి చిన్న సైజ్ వేసి పక్కన పెట్టేసి తప్పించి అవి అసలు క్లాత్ కూడా అసలు పోయింది లేదు, చిరిగింది లేదు, కలర్ పోవడం కూడా ఏం లేదనమాట, అంత బాగా వచ్చింది. సో ఫస్ట్ నేను తీసుకుంది ఏంటంటే బేబీ హగ్ బాల్ అండి. ఇది కలర్స్ అలాగే ప్లేయింగ్ టూల్స్ అని చెప్పేసి ఉంది. సో పిల్ల ఎక్కువగా కలర్స్ అవి ఇష్టపడుతూ ఉందన్నమాట. అంటే టీవీలో వస్తూ ఉంటాయి కదండి, అవన్నీ చూసి అడుగుతూ ఉంటుంది అవి అలా కావాలని చెప్పేసి. అదేమంటే రోమా అని ఉంది కదండి, అది చూస్తారన్నమాట టీవీలో. సో అందుకని చెప్పేసి అడిగింది. ఇదిగోండి మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట టాయ్ అని చెప్పేసి. చూడండి ఎలా ఉందో, నువ్వు చూపించు, నచ్చిందా? ఇలా పడుతుంది చూపించు. సో ఏమేమి ఉన్నాయి ఓపెన్ చెయ్యి. సో బాక్స్ ఖాళీగా ఉంది, ఇంకేం లేదు. అందులో ఇంకేమేమి ఇచ్చారు, ఏంటివి పక్కన పెట్టి ఇది కూడా ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది అనమాట. మీకైతే ఓపెన్ చేసేస్తాను ఫస్ట్, తర్వాత ఏమేమి ఉన్నాయి ఏంటని క్లారిటీ వస్తుంది. టోటల్గా ఒక 5 ప్రొడక్ట్స్ ఏమో తీసుకున్నాను. ఇందులో కూడా ఏమో తెలుసా నీకు అభిషా? ఇది వద్దా అయిపించుకుంటున్నా? చిన్నప్పుడు కూడా మనం కూడా అంతే, అలాంటివి దొరుకుతూ నొప్పుతా ఉండేవాళ్ళం. తీయాలి. ఇందులో కూడా ఏమొచ్చింది, బిల్లా కట్ చేస్తాను. చేది వా ఏమొచ్చింది ఇందులో? ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్ అనమాట. సో నర్సరీ ఎలాగో పంపించలేదు కదా, ఏబిసిడీలు కూడా నేర్పిద్దామని చెప్పేసి ఇది ఒక ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. సో ఇవన్నీ స్కెచ్తో గీసేవి ఇంకా చూసేది ఒకసారి ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తానండి. సో మొత్తం కూడా ప్రోడక్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట, బాక్స్ ప్యాకింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంకోటి తీద్దామా? ఇంకోటి ఉంది, అది కూడా తీద్దా. ఇందులో ఏముంది చెప్పాలి. జోయ్ ఒక్కనా? 1
2 చెప్పు 1 2 చెప్పు 1 2 3 1 2 3 గోనా అంతేనా 3 ఇంకా అంతకు మించి రావా సో కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ అనమాట అంటే ఎమటెంటనే పాడు చేస్తూ ఉంటారు కదండి సో అందుకని చెప్పేసి నేను 1 2 ఏబిసిడీలు అన్నీ కలిపి ఒకేలా తీసుకున్నాను సో ఈ ప్రోడక్ట్ అయితే ఇది కూడా ఎలా ఉంటుంది సో ఇది ఓపెన్ చేశాను అదే బుక్స్ కూడా వచ్చినాయి ఇందులో వావ్ యానిమల్స్ కూడా వచ్చినాయి వాటర్ మ్యాజిక్ యానిమల్ ఇది రబ్ చేసేది ఉంటుంది కదండి పెయింటింగ్ లాగా అది మనం స్కెచ్ వేస్తాం కదా అదనమాట మ్యాజిక్ లాగా వస్తుంది ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అంటే మనకి ఏది కావాలనుకుంటే అది మనం తీసుకోవచ్చు బట్ నేనైతే యానిమల్స్ ఎక్కువగా చెప్తా ఉండేది టీవీ చూసినప్పుడు అలా చెప్పి ఇది ట్రై చేసినమాట అలాగే 1 2 3 ఒకటి ఏబిసిడీలో ఒకటి ఇంకోటి ఏం కొంచెం ఫిజికల్గా ఆడుకునేలాగా ఉంటుంది అని చెప్పేసి అది ఒకటి తీసుకోవాలి అనమాట సో ఈ మ్యాజిక్ బుక్ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేసేద్దాము వావ్ ఎలా యూజ్ చేయాలి ఇది ఇంకా ఇక్కడ చూపించాను నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా మనం వీడియో చేస్తున్నప్పుడు వీడియోలో చూపించాలిగా ఇంకా ఉన్నాయా వావ్ స్కెచ్ పెన్ ఇచ్చారండి దీనికి ఎలా రాస్తాము ఫామ్ యానిమల్స్ అంట ఓ సూపర్ ఉంది కదా ప్రోడక్ట్ ఎలా రాయాలి ఇది ఎలా రాయాలి అభిషమ్మ అంటే డీటెయిల్స్ ఏమైనా ఇచ్చి ఉంటారేమో ఒకసారి చూసి మనం దాని ప్రకారంగా చేయాలన్నమాట ఇది చాలా యానిమల్స్ ఇచ్చారు అభిషమ్మ ఇవన్నీ కూడా నువ్వు చక్కగా గీసి పెయింటింగ్ వేసి చెప్పాలి ఇవ్వండి ఇలా వచ్చేస్తుంది బుక్ అయితే ఇంక ఇందులో కూడా మనకి వేరే టైప్ అంటే మనకి ఎలా కావాలనుకుంటే అలా యానిమల్స్ అయితే యానిమల్స్ ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ ఆల్ఫాబెట్స్ అయితే ఆల్ఫాబెట్స్ అని చెప్పేసి మనకు నచ్చినట్టుగా కూడా థీమ్ అనేది సెలెక్షన్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇది తీసేసుకున్నాను ఇది ఒక ఫస్ట్ ప్రోడక్ట్ అండి మన తర్వాత గీద్దాము నానొచ్చినాక నాన్నతో ఆడుకుందిగా నువ్వు అండ్ ఇది వచ్చేసి చూద్దాం ఓపెన్ చేసి ఇందులో ఏమున్నాయి ఓ సూపర్ వా ఎన్ని ఉన్నాయి అభిషమ్మ ఇది ఆడుకోవడానికి చూడండి ఇదేం కలరు ఇదేం కలరు ఇదేం కలర్ ఎల్లో ఎల్లోని లవ్ ఇదేం కలరు ఇదేం కలరు ఇది రెడ్ ఇదేం కలరు రెడ్ ఇదేం కలరు బ్లూనా ఇదేం కలరు పింక్ సో ఇదంతా కూడా దఫ్ అనమాట అంటే మనం చపాతీలు చేసే టైప్ లాగా చేసుకొని ఈ ఏవైతే మనకి ఇక్కడ ఇచ్చారు కదండి ఇవి మనం దాని మీద వేసి తీయడం అనమాట సో అలా అని చెప్పి అవి కూడా చూపిస్తాను మీకు ఎలా చేస్తుంది అనేది మీకు టైం ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సో నెక్స్ట్ ఇది కూడా ఓపెన్ చేసేద్దాం అభిషమ్మ ఈ పక్కన పెట్టేసి ఉండరా నిదానం తీయాలి మనం అట్టపడితే అటు తీయకూడదు నువ్వు అంటారు కదా అభిషం ఇలాగా ఇలా తీసేసేయాలా తీసేసి నువ్వు పెట్టాలా పెడతావు మరి అన్నీ కరెక్ట్గా ఓ సూపర్ కదా అవన్నీ అవే నీకు ఇస్తాను ఇవేం చెప్పు నెంబర్ 1 నెంబర్ 2 3 4 అనమాట ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చేసారనమాట మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనం నెంబర్స్ ఇవ్వండి ఇలా తీసేసేసి మళ్ళీ వీళ్ళతో నెంబర్లు ఇలా చెప్పి పెట్టించాలన్నమాట సో వాళ్ళకు కూడా ఏమంటే ఇది నెంబర్స్ పలకడం అవన్నీ తెలుస్తూ ఉంటుంది ప్లస్ వాళ్ళకి వాడుకున్నట్టుగా కూడా ఉంటుందని చెప్పి నేను ఇలా తీసుకున్నాను సేమ్ ఇదే అనమాట మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చేసారు ఇవన్నీ పెన్ ఇచ్చారా ముందు ఎలా రాయాలి ఇది ఎలా రాయాలి ఇది ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ట్రై చేయాలన్నమాట సో దీనికి ఒకటి మనకి స్లేట్ ప్లాస్టిక్ ఇచ్చేసారు అండ్ డ్రాప్ చేయడానికి కూడా మనకి డస్టర్ కూడా ఇచ్చేసారు అనమాట 4th వన్ అనమాట మీకు ఈ ప్రోడక్ట్ కూడా సేమ్ మనకి ఇప్పుడు అది ఎలా వచ్చిందో అలాగే వచ్చింది కాకపోతే ఇది ఆల్ఫాబెట్స్ అదేమో 1 2 3 అందులో ఏబిసిలు అన్నీ మిక్సింగ్ ఉన్నాయి సో నేనేమంటే ఒకటి తీసుకుని వెంటనే పాడు చేసేస్తూ ఉండిద్ది అనమాట పిల్ల సో దానికని చెప్పేసి 2 రకాలుగా తీసుకున్నాను సో పిల్లలు ఏంటంటే కొన్ని జాగ్రత్తగా ఉంచుకొని ఉంటారు కొంతమంది ఇంకా పాడు చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో దానికి తగ్గట్టుగా మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవడం మళ్ళీ మళ్ళీ తర్వాత నీట్గా పెట్టుకొని పిల్లలకి జాగ్రత్తగా అన్నీ క్లీన్గా నేర్పించుకోవాలన్నమాట ఇంకా ఉంది సేమ్ ఇందులో కూడా ఇదే పాలు ఇచ్చేసారే
అదేమో 1 2 వచ్చింది కదా, ఇదేమో ఏబిసిడీలో ఒకటేమో మనకి క్యాపిటల్ లెటర్స్, ఇంకోటేమో స్మాల్ లెటర్స్ 2 ఇచ్చారనమాట. సో దీనికి కూడా అంతే సేమ్, మనకి డస్ట్ ఇలా ఇచ్చేసారు, సేమ్ కాన్సెప్ట్ మనకి దానికి ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మనకి. సో కొన్ని ఇక్కడ మనం ఎలా యూజ్ చేయాలి ఏంటనేది కూడా పిల్లలకి చెప్పడం కోసం అని చెప్పేసి ఒక పేపర్ కూడా ఇచ్చారు. సో దాంతో డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓకే, సో ఇవి తర్వాత మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, జారుడు బల్ల అనమాట. ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఇది నాకు ఆల్మోస్ట్ డిస్కౌంట్ 1700 సంథింగ్ ఏమో పడింది. మేబీ మీకు అటు ఇటుగా అంటే కొన్ని సెల్లర్స్ డిఫరెంట్ సెల్లర్స్ ఉంటారు కదండి. సో దానికి తగ్గట్టుగా మనకి ప్రైస్ ఉంటుంది. ఇంట్లో సరిపోతుంది, కొంచెం స్పేస్ ఉంది హాల్లో పిల్లలు ఆడుకోవడానికి అనుకున్నప్పుడు మనం ఇది వేసుకోవచ్చు. సో ఇదైతే కనుక ఇన్స్టాల్ చేయాలి, అది కూడా నేను చూపిస్తాను. అయితే అన్బాక్సింగ్ అయితే చేశాను. ప్రోడక్ట్ ఎలా వచ్చింది, ఏంటి డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయా ఏంటని కూడా మనం చెక్ చేసుకుందాం. ఈ జారుడు బల్లే కాదు, ఇంకా మనకి బెలూన్స్ లేకపోతే మిడిల్లో బెలూన్స్ పెట్టి ఆడుకునే ఇలాంటి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి మనకి. సో పిల్లలు ఆడుకోవాలి కానీ మనం తీసుకునే స్పేస్ ఉండాలి కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ కొంతమంది స్కూల్కి వాటికి కూడా తీసుకుంటూ ఉంటారండి. ఇక్కడ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువ ప్రొడక్ట్స్ మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవడానికి. అభిషేకం మాట జరుగు. నీకే ప్రొడక్ట్ తీసుకున్నా, ఇది నువ్వు వాడుకుంటావు కదా తల్లి, అందుకనే ఇది తీస్తా ఉన్నా. సో ఇది వచ్చేసి జారుడు బల్ల అనమాట, చిన్నది 2 in 1 3 in 1 కాంబో లాగా వచ్చేస్తుంది అనమాట. సో అంటే మనం కూర్చొని ఇలా ఊగొచ్చు, ప్లస్ జారుడు బల్లాగా పెట్టుకోవచ్చు. అవన్నీ చెప్తావు మరి నువ్వు నాకు ఇప్పుడు ఏంటని ఇది చూపించేసినా నీకు చెప్తాను నేను ఎలా ఏంటి అనేది. సో ప్యాకింగ్ అయితే నీట్గానే వచ్చింది, డ్యామేజెస్ కూడా ఏమీ లేవు. ప్రస్తుతానికి అయితే ఒకసారి చెక్ చేయాలి. మనకి ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలని కూడా డీటెయిల్గా ఇక్కడ పేపర్ కూడా ఇచ్చేసారు, అది చూసుకొని ఇన్స్టాల్ చేసుకోవడం అనమాట. ఈజీగానే ఉంటుంది అంటే కష్టంగా ఉంటుంది ఇది అయితే. మా ఏది సరే ఉంది బాగున్నా, నీకే పట్టుకో. దీంట్లో బాగాలేక గోడల నిండా చూస్తూ ఉన్నారు కదండి, మొత్తం ఆర్టిస్ట్ అనమాట, కళాఖండాలు చాలా గీసింది, అందుకని చెప్పేసి ఎక్కువగా అవి తీసుకున్నాం అనమాట. ఇది బాల్ కూడా వచ్చేసింది, ఆ బాల్ ఇది టాయ్ చూడు చూడు, ఇదేంది బొమ్మ, ఇదేంది ఇది ఇన్ని ఉన్నాయండి అభిషమ్మ, ఇన్ని వచ్చినాయండి ఇందులో చాలా ఇచ్చారు కదా, చాలా ఇచ్చారు కదా. సో మరి ఇది ఒకసారి ఇన్స్టాల్ చేసేసి ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను. మ్యాజిక్ బుక్ అయితే కనుక మనకి ఇందులో ఏంటంటే వాటర్ ఫిల్ చేసుకొని ఇది ఇలా రబ్ చేస్తే అవుతుంది. సో నేను ఇప్పుడే చూసి మీకు చూపిస్తాను. రబ్ చేయ తల్లి, ఇవన్నీ ఏంది మేకల, గొర్రెలు, కోళ్ళు అన్నీ ఉన్నాయా? అయ్యో చూడండి ఎలా తీసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే ఆడుకోవడానికి ఉన్నట్టు ఉంటుంది, చక్కగా నేర్పించే కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే అది ఒకటి అర్థమైంది. సో వీళ్ళైతే కనుక రోజు మొత్తంలో దీనికి ఖచ్చితంగా ఒక 3 to 4 hours స్పెండ్ చేయొచ్చండి. రాయి మొత్తం అంతా రాయి, ఇంకో ఇలా రాయాలి మొత్తం అంతా, చూడు ఇలా దిద్దుకుంటూ రాయాలి, తలకిది ఇవి ఇలా రాయాలి, అప్పుడు అన్నీ బయటకు వస్తుంది చూడు. అదేమో మేకలు అనమాట అమ్మ. సో ఈ విధంగా మనం ఏమంటే అన్నీ కూడా పిల్లలతో ఈ విధంగా ట్రై చేయవచ్చు అండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి ట్రై చేస్తున్నాను అనమాట, ఇది ఎలా చేయాలని చెప్పేసి. ఓకే ఇది పెట్టు, ఇది కూడా ఫస్ట్. ఓకే 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 దా. ఈ పింక్ కలర్ది ఇదేదమ్మా, పింక్ కలర్ వేసుకుందామా, వేరే కలర్ ఏమేమి వేద్దాం? ఇది చాలా ఇచ్చాడు, చాలా కలర్స్ ఇచ్చాడు కదా. వావ్ ఇవన్నీ ఇచ్చాడు చూడు, చక్కగా ఇందులో కూడా మనం పెట్టుకోవచ్చు. ఏ కలర్ ఇద్దాం? డక్ వైట్ కదా, వైట్ ఉందా? వైట్ ఇల్లు తల్లి, వైట్ లేదు, ఎల్లో వేద్దామా? బ్లూ కలర్ వేద్దాం, బ్లూ కలర్ బాగుంటుంది. ఓకే డక్కులో పెట్టి ఇదంతా తీసి పెట్టు, వీడియోలు చూస్తూ ఉన్నావుగా, పెట్టు. అలా కదనా, ఇది కొద్దిగా తీసుకొని మనం ఇది ఇలాగా కొద్దిగా తీసి ఇదిగో డక్కులు మొత్తం ఫిల్ చేయలాగా, డక్ అంతా ఫిల్ చేయి.
ఇది బాతే పెట్టు, ఇందులో పెట్టు, అందులో పెట్టు, బాతులో పెట్టు. ఫిల్ చేయి, ఇదంతా ఫిల్ చేయాలి మనం. ఇదంతా నింపు. ఇంక ఇదే పెట్టు, ఇంక తీసి ఇది ఇదంతా ఫిల్ చేయాలి మనం ఇలాగా. చూడు చాలా మతి చూడు పెట్టు. ఇది బాతేగా, చాలా అంతే పెట్టు. ఇంకొంచెం తీయమ్మో, అయిపోద్ది ఏమన్నట్టు చేస్తున్నావు. సో ఇది కొంచెం ఇంకా చేయాలండి. నేను వీడియో తీస్తే ఇవన్నీ చేయాలంటే అవ్వట్లేదు. అలా రోల్ చేయాలా? సరే ఓకే. అయ్యిందా? అయ్యిందా? ఇది కూడా చెయ్యి. ఇది చెయ్యి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, ఫైనల్గా అయితే కనుక మనం అంతా ఇది రెడీ చేసేసి ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే కనుక రెడీ అయిపోయింది. సో ఇదిగోండి హీలింగ్ కలర్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఏమంటే ఎక్కడానికి కూడా ఉంది. ఈ పిల్ల కొత్త కదా, కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది అనమాట. సో ఏమంటే ఇంట్లో చక్కగా అంటే ఎక్కువ పెద్ద సైజు లేదు, స్మాల్ సైజ్ కదా, జారు పట్టుకున్నాను జారు. సో స్మాల్ సైజ్ కాబట్టి ఇంట్లో కూడా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-in-1 లాగా ఇచ్చేసాడు. ఒకటి జారు బల్లలాగా ఉంది, అండ్ మనం ఉల్టా తిప్పామనుకోండి అంటే ఊగుతుంది కదండి, ఆ టైప్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్కడానికి కూడా బ్యాక్ సైడ్ మనం చూస్తే కనుక ప్రొడక్ట్కి స్టెప్స్ లాగా ఇచ్చారనమాట. ఇక్కడ ఒకటి పైకి ఎక్కడానికి అని చెప్పేసి ఇచ్చేసారు. సో ఇది జారుడు బాల్ ఇలా వచ్చింది. సో దీన్నే అంటే ఇక్కడ బాల్ కూడా ఒకటి ఇచ్చేసారు అనమాట. పిల్లలు బాల్ వేయడానికి ఏమంటారు, బాస్కెట్ బాల్ ఏమంటారు కదా, అది ఇందులో వేయడానికి అనమాట. సో వాళ్ళతో ఆడేటప్పుడు మనం అన్ని క్లియర్గా చూపించుకోవచ్చు. ఇదిగో అండ్ ఇంకోటి వచ్చేసి థర్డ్ వన్ ఏమంటే ఇదిగోండి, ఇది కూర్చుంటావు ఇక్కడ, ఇటు పెడతాను ఉండు. ఇది కింద పెట్టి మీకు చూపించచ్చు, బట్ ఇక్కడైతే క్లారిటీగా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తా ఉన్నాను. దాని కూర్చో, ఎక్కువ చేపట్టుకుంటే ఊగు. సో కింద వేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఇలా ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇదైతే బాగా నచ్చింది, పిల్లలకి బాగుంటుంది, కొంచెం టైం పాస్ అవుద్ది, ఎక్కువసేపు ఆడుకుంటుంది అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను. ఇవే కాదండి, నేను రెగ్యులర్గా కూడా ప్రొడక్ట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటూ కావాల్సినవన్నీ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా ఈ ప్రొడక్ట్స్ ఇలాంటివి బాగున్నాయి, పిల్లలకి చాలా బాగుంటుంది ఆడుకోవడానికి అనుకుంటే కూడా ఇమీడియట్గా మీరు పర్చేజ్ చేసుకోండి. ఇది మనకి ఫస్ట్ క్రై వాళ్ళది యాప్ నుంచి అయినా పర్చేజ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడైనా తీసుకోండి, మన కోడ్ ఉంటుంది, మన కోడ్ కూడా యూజ్ చేసుకుంటే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికి హెల్ప్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.